నోర్మియే నోట్లకు చిమ్మలు పోగల ఆయన ఇంత తెడిచినావు. నీ అవ్వ ఎందుకు కొట్టినాయి మరి? చెంప చెల్లు అన్నది అంటది. ఇంకా జర షేప్ చూస్తే చెంప కాదు అన్ని షల్లుమంటాయి. చూస్తేమైందే? నేనేమన్నా గొరక తిన్నా గుంజుగా తిన్నానా? నీ సూపు కుర్క తిన్నట్టే ఉంది గాని. అవును గాని ఎందుకే చుట్టూ కుక్క లెక్క తిరిగి చూస్తున్నావు? ఏ ముంగటున్నట్టు చుట్టూ కూడా ఉన్నాయా లేదా అని తిరిగి చూస్తున్నానే. దానికే కుక్క నక్క నీ అక్క అని పడుతుంది. లేదే ముందు పువ్వులున్నాయి గాని చుట్టూ మల్లె మొగ్గలున్నాయి. చీర కావాలా జరని నెత్తిలో పెట్టుకుంటావా? నాకెందుకమ్మా నీ మల్లెపూలు? ఇగో జడెనకాల కుచ్చి కుచ్చి పెట్టుకున్నా అన్ని మల్లెపూలే. అబ్బా మంచి పని చేసినావు. అందుకే వెనకాల నెత్తి ఎత్తుకెత్తు కనిపిస్తుంది. గీవేం ఎత్తుకెత్తు కనబడుతున్నాయి గాని ఎటు పోతున్నవే? ఏడికి లేదే గట్ల పోయి ఇట్లా వస్తా అంతే. అట్లా పోయి ఇటు వచ్చేందుకు అటు పోవుడు ఎందుకే? ఇటే పోదాంపా. ఇటు పెట్టే ఎటేం పని లేక నా మీద పడ్డావు నువ్వు. పో. అబ్బా గంజికాయలు గంజికాయలు. అక్క అక్క ఎక్కడ గంజికాయలు? ఏ పోరి ఇవి గంజికాయలు కాదు ముంజకాయలు. గవే గవే. ఎక్కడ యొక్క ముంజకాయలు మంచిగా ఉన్నాయి. నిన్న నా మొగడు కొట్టుకొచ్చిండే. ఇక కవితకు 2 ఇద్దామని పోతున్నా. కొట్టుకొచ్చిండ్రా? కొనుకొచ్చుకుంటా అయిపోగదా అక్క. పాపం ఎవరి దగ్గర కొట్టుకొచ్చిర్రు? అబ్బో నీ తెలుగు తెల్లారు కదనే. ఏదో కొట్టుకొస్తాడు తాడి చెట్టు కొట్టుకొచ్చిండు. తాడి చెట్టుకి కళ్ళు వస్తుంది కానీ ముంజలు వస్తాయానే. నన్ను పిచ్చిదాన్ని ఎత్తున్నావు కదా. అయ్యో నా మొగడు అట్లే చెప్పిండే నీకు అట్లే చెప్తున్నా. లే జరుగు పో. అబ్బా నువ్వు అబ్బా ఈ పళ్ళకోతి ముంజలు బాగానే పట్టుకొస్తుందిగా. ఎటు పెట్టి దీని దగ్గర ఒకటి గుంజాలి. అమ్మో పోయి దీనికి ఎట్లా పడ్డనింది? ఎట్లా తప్పించుకోవాలి? ఆగే ఆగు. ఏందే చేతులు 2 వెనకకు పెట్టుకొని పోతున్నావు? గదేం లేదే. ఇవాళ పొద్దున్న మా ఇంటికి ఒక సామీజ్ వచ్చిండే. నీకు ఎవ్వరు ఎదురైనా చేతులు చూపించకని చెప్తున్నా. అందుకే వెనక పెట్టుకొని పోతున్నా. అదే స్వామీజీ మా ఇంటికి కూడా వచ్చిండే. నీకెవ్వరు ఎదురుగా కనబడ్డా ఫస్ట్ చేతులనే చూడమన్నాడే. చూపెట్టే చూపెట్టు చూపెట్టాను చూపెట్టాను చూపెట్టే చూపెట్టు చూపెట్టా చూపెట్టా 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 చూపెట్టే చూపెట్టు చూపెట్టే ఆగు. కప్ప దునికినట్టు దునుకుతున్నావు. చూపెట్టు. అబ్బా ముంజలు అయితే వెనక దాసి పెట్టుకొని పోతున్నావే. మరి లేకపోతే నీ కంట్లో పడితే మిఠాయిలు నమ్మినట్లు నమ్ములుతావు. అందుకే వెనక దాచుకొని పోతానా. నువ్వు దాసుకొని ఫలితం ఏమున్నది? ఇప్పుడు అందుకెళ్ళి ఒకటి గుంజుకుంటున్నాయే. ఎందుకు గుంజుకుంటావే? ఎందుకంటే నువ్వు దాచుకోకపోతే గుంజుకోకపోయేదాన్నే. నువ్వు దాచుకున్నావు వాటి గుంజుకుంటున్నా. ఇటు పోయిగా అమ్మా గుంజుకున్న చిన్నది గుంజుకున్నా ఇవ్వు. దీన్ని పాడు చేస్తే పెద్దది తీసుకున్నది. కవిత ఓ కవిత. అగో ముంజలు ఏమన్నది తలుపులు వేసుకున్నది ఏంది ఇది? వస్తే పిచ్చిదానా నేను బయట ఉంటే ఇక లోపల చూసావేంది? అగో నాకేం తెలుసు నువ్వు బయటకు పోయినావని. ఇంట్లో ఉన్నావని వచ్చిన. బయట గొల్లం పెట్టుంటే లోపల ఎట్లుంటేనే బయటకేసి గొల్లం పెట్టి లోపలికి పోయినానా? అబ్బా చూసినావా అనే నీకోసం ముంజలు చెప్తే నాతో గొడవ పెట్టుకుంటాను. ముంజలా? ఏవే కనబడతలేవు. ఇగో కనిపిస్తలేదా? గీదా అయ్యో తెస్తే ఒక గొల తేవాలి, లేదంటే 10 కాయలు తేవాలి. గీదేం చేసుకోవాలి? అయ్యో పిచ్చిదానా 4-5 తీసుకొచ్చింది. ఇక దున్నపోతు కలలేదా? అది వచ్చి గుంజుకున్నదాన్ని. ఇది ఒక్కటే ఉంది. మరి గదెందుకే? అది కూడా దానికే ఇచ్చి రాకపోయినావు. ఏ పిచ్చిదానా నేనెందుకు ఇచ్చిందే? అదే గుంజుకున్నది. ఇప్పుడైతే తీసుకో మా ఆయనతో కొట్టిస్తా మళ్ళా. ఒకటి నాకెందుకు? ఏదో 12 పట్టుకొచ్చినట్టు ఫీల్ అయింది. ముఖమేందే పొయ్యిలిట్కే పిల్ల మాడిపోయినట్టు మాడిపోయింది. అవునే ముఖం ఇంతసేపు పొయ్యిలో పెట్టేసి వచ్చిన, అందుకే మాడిపోయింది. అబ్బో కన్ఫర్మ్ నీ ముఖం పొయ్యిలో పెట్టినట్టే ఉంది. కానీ ఇంతకెందుకు పెట్టినవే?
నేను పెట్టలే, ఒకది పెట్టిపోయింది నా ముఖాన్ని. ఏ కూర్చోను ఫస్ట్, దా కూర్చో. ఏమైందే, ఎందుకు అట్లా ఉడుకుతున్నావు? ఊరిచ్చి ఉరుకుతే ఉడకపోతే ఎట్లుంటారే? ఎవరు ఊరిచ్చిరు, ఏం ఊరిచ్చిరే? గదే గా పళ్ళకొది లేదా, 2 ముంజలు పట్టుకొని పోయింది, ఒక్కటేమన్నా అయ్యలేదే. గవ్విటికేనా నువ్వు ఇంత ఫీల్ అయ్యేది? అవును మరి, తినాలనిపించినప్పుడు ఫీల్ గారా? మరొకటి అడగకపోయినవే. ఎక్కడనే ఒకటి అడుగుతూనే ఉన్నా, ఉరుకుతూనే ఉంది. మరి గుంజుకోకపోయినావు? ఆ గుంజుకునేచ్చినట్టు ఉందా, ఒకటే ఉరుకు. అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావే? ఈరోజు ఎటు పెట్టి అవి తినాలి. మా ఇంట్లో ఏమైనా తాడి చెట్టు ఉందా, తాడి ముంజలు ఉన్నాయా? తినాలంటే నేనేం చేయాలి? ఇంట్లో తాడి చెట్లు ఉండవా? ఇది మరీ ఓవర్ యాక్టింగ్, నువ్వు వాగు. గా రోడ్ పొంటివా, ఎవడైనా కనిపిస్తే వాని బతిలాడి చెట్టు ఎక్కిద్దాం. గట్లకెళ్ళు మొండిలా కూడా వస్తుంది కానీ దాన్ని అడుగుదమ్మా. పోయి మంచోన్నే చూసినావు కానీ ఆడింటాడా మనకి? ఎందుకినడే, ముంజలంటే మా ఇంటాడు. ఆడేసుకున్న మొండిలా కంటే మొండేవాడు, ఆడినేటోడేనా? ఏం కత్తి నేను అడుగుతా. ఏం పుట్టిందా మీకు నా చుట్టూ తిరుగుతారు? మంచిగా ఉన్నామని చూస్తున్నాం. నిజంగా నువ్వు బాగున్నావు. టీ-షర్ట్ బాగుంది నీది, చూడు కలర్ కాంబినేషన్. నిన్ననే బుక్ చేసిన 350 ఆన్లైన్ లో చేసిన, ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు. ఏంది ఆన్లైన్ లో బుక్ చేసినావా? ఇంటికి వచ్చి ఇచ్చిపోయారా? అబ్బా చూసినావా, ఆన్లైన్ లో బుక్ చేసినంట, ఇంటికే వచ్చి ఇచ్చిపోయారంట. అబ్బా నీకు మస్తు తెలివి ఉంది. మరి మస్తు తెలివి ఉంది. నువ్వు ఎర్రగా ఉన్నావు, నువ్వు కూడా ఉన్నావు. ఉంటాం. నేను చెప్పిన రాగిరి. ఏంది? ఏం లేదు, నేను నా డైరీ కూడా ఆన్లైన్లో బుక్ చేస్తా, వాడు అది కూడా ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. అబ్బా నువ్వు మస్తు గ్రేట్ గాని మాకు తెంపిస్తావా? ఏంటి తెంపించేది? ఎక్కడ నా డైరీ తెంపిస్తారా? తెంపియరాదు, అది పాత అయినాక చీకిపోయినాక తీసుకోవద్దు. నీ చీకిపోయింది నీ దగ్గరే ఉంచుకో గానీ, మేము తెంపే మంది నీ అంగిలో జాంగలో కాదు, మాకు ముంజకాయలు కావాలి. తెంపిస్తావా? నాకు కొట్టించిన ముంజకాయలు తినడానికే శాత కాదు కానీ నేను చెట్టు మీదకి ఎక్కి కొట్టేయాలా? నాకు కొట్టరాదు. నువ్వేనంటావా? నేను చెప్పలేదే ఇడు మొండోడని. అనవసరంగా లేపినాం కదరా ఇంతసేపు. నీ బదులు ఏ మిరపకాయలో ఉన్నో ఉల్లిగడ్డలో ఉన్నో లేపితే కిలో ఎక్కువిచ్చిపోతుండే కావచ్చు ఇంతవరకు. ఎట్లా చంపాడో నేను చూస్తా కానీ రే ఇట్రా. ఏమన్నావి వాడు అసలు మంచోడు కాదు. నేనేమనలేదే, ఎవరిని చూసి మన ఇద్దరిని పట్టుకొని ముద్దు అడిగినా అందరికి చెప్తా అన్నా. ఈ ఐడియా ఏదో బాగుంది. అరే ఆగ్రా, దాన్ని ముద్దు అడిగినావు. అరే నువ్వు ఇలా ముంజలు తెంపలేవు అనుకో, నీ వెనకాలనే వస్తావు. నువ్వు ఏడిపోతే అడిగొస్తావు. వెనకాల సక్కని నాకు తెంపేయాలని చెప్పి అర్థం కదా. సంగతి చెప్తావు. వీడు మమ్మల్ని ఎవరు మరి తెంపి ముంజలు. నాకు తెంపియాలంటే తెంపియాలంటే నాకు తెంపియాలని నేను తెంపియా. అరే ముంజలకి ఆపోజిట్ వాడేంటా? ముంజలు నింజా. ఇంకోటి అదన్నమని చెప్తాం. మీరు ఏమన్నా చెప్పుకోరు, నాకు తెంపిరాదు, నేను తెంపియా. అయి దూరంగా చెప్తామా? చూస్తే అనుకుంటారు ఇప్పుడు రా ఏడుకొస్తాను. రెడీ? నువ్వు ఏడిపోతున్నావు? నేను తొట్టికి పోతున్నా. ఆడికి వస్తాం నడు. మీరు మనుషుల రాక్షసులా, ముందర కోసం న్యాయమడి వస్తుంటారు. నీ ఎవరు నడువురి. మేము నడవం,
నువ్వు ముంజలు తెంపించేదాకా నీతోనే వస్తాం. నువ్వు దొడ్డికి వస్తాం, గడ్డికి వస్తాం. ఇట్లా తయారయ్యేమి మీరు ముందల కోసం ఎంబటి వస్తారు. ఎవనేను వంతు ఇగో నాకు షర్ట్ ఎక్కరాదు, అర్థమవుతుందా? నేను ఎంపిక ఇక్కడ పోయి తాళాలోకి పోయి గమ్లలో ఉంటారు, మిమ్మల్ని ఫ్రీ కొట్టిస్తారు. పొరి కావాలంటే నా పేరు చెప్పురి, కొట్టిస్తారు. లేదు మాకెవ్వరు తెలియదు, నువ్వే కొట్టిద్దుప్పా. అయినా లేమా నువ్వుకేనే కొట్టిస్తారా? 200-300 కావాలి, మా దగ్గర ఏడున్నాయి. ఇట్లా కాదే, నాడు ఇన్ పట్టు. ఈ గుడ్డిది కూడా గిట్టు నాడు. ఆహా ఏం గెలికినావు రాలను. అక్క వీడేమన్నాడో చెప్పనా? శ్రావణి చెప్దామా? చెప్పుదాం. చెప్పురి నేనే మీరే చెప్పేది. నా షెడ్డి ఇగో వీళ్ళకంటే నేను ముందలు తెంపేయాలట. నాకు చెట్టు ఎక్కవచ్చా? నీ ఏందే మీరు ఆయనకి చెయ్యగడుకోనికి రాదు, ఇంకా చెట్టు ఎక్కుతాడు. ఇంకా గాన్ని ముంజలు తెంపిమంటున్నారు. వాడు గట్లనలే, ఇంకోటి అన్నాడే. చెప్పాలా? చెప్పురి అవ్వా. మీరు కావాలని బట్టగాల్చి మీద చేస్తారు, నాకు అర్థమైంది. కానీ ఇగో వీళ్ళకి నేను ముంజలు తెంపిపోతేనట, ఈ పిల్ల నేను ముద్దని ఊరంతా చెప్పి నాకు బదనం చేస్తారట. నేను అట్లా అడుగుతానా? పాప మాడిపోరగాళ్ళు నోరు ఇడిచి అడిగిరు. తెంపిస్తే ఏమైతుందిరా? సరేది తెంపిస్తా, నడువురి. తెంపిస్తావా? అబ్బా నేను కూడా వస్తా పారా. ఒకటి నాకు ముంజలు ఇస్తా అని మోసం చేసింది. మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఉండుర్రి, మీ ఇద్దరి దగ్గర పైకి తెంపిస్తా. అవునా? జోక్ బాలేదు, నడు. ఇలా ముంజలు తెంపియకపోతే చూడు, జైల్లో పడేసేదా కృషిపెట్టు. నడు నువ్వు ఇక మళ్ళా అది నా కాళ్ళు ఇరుగుతాయో ఎదురుతుందో మరి. ఇరిపోయిన మంచిదే కానీ తెంపి. అమ్మా అమ్మా గిన్ని చెట్లు ఉన్నాయి, ఏ చెట్టు ఎక్కాలి చెప్పుర్రి. ఇష్టం వచ్చింది. దానికి అవి ఉన్నాయా? గెలలు ఉన్నాయా ఎక్కడికి? సాపుకున్న చెట్టు చూపిస్తున్నావు. ఈ చెట్టు బాగా తిరిగి ఎక్కుతారు. పగబట్టిరు నా మీద, పగబట్టిరు. పెద్ద చెట్టు ఎక్కితే కింద పడితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? మాకు ముందుకెళ్ళాలి, ముందెక్కు. నువ్వు ఎక్కువ ఫస్ట్ ఎక్కువ డబ్బునే ఎక్కుదారా? ఎవడన్నా వస్తాడు మళ్ళా. కింద పడితే కాచి పట్టుకోర్రి. నన్ను చెట్టు మీదకి ఎక్కించి మీరు పంది లెక్క కూర్చుంటారు. అవ్వా అన్ని బాగా తినరు. మంచిన్నాయి కదనే. కొట్టియవా? ఒకటి కొట్టివా? కొట్టినా ముందుగా చెప్పాలి కదా. ఆగురి మొత్తం గీర్కమైనాయి. కొట్టి ముందు ఇటీ ఇటీ ఇటీ. నేనే కదా ఐడియా ఇచ్చింది, నేనే అక్కడ అంత అయిపోయింది, నేనే తీసుకుంటా ఫస్ట్. నేనే కదా అన్నని అడిగింది. అక్క నువ్వు మధ్యలో వచ్చినావు, మేమిద్దరం ఫస్ట్ నుంచి ఉన్నాం, మేమిద్దరం తిన్నాక నువ్వు తిన్నావు. ఇక్కడ నేను పిచ్చోని లాస్ట్ తింటుంది, ఏం కాదు. చెప్పుర్రి ముందుగా ఎవరికి కావాలి? నాకు ఐడియా ఇచ్చింది నేనేగా. ముగ్గురు కలిసి కొట్టుకోకుండా ఎవరికి కావాలో చెప్పురు తొందరగా. టేస్ట్ చూద్దా? ఇల్లు ఇసమో బిసమో కలిపితే మీరు వస్తే ఎవరి మీద అడిగా ముగ్గురు తీసుకోవేయండు. ఇసం వచ్చి అబ్బా ఆగురి. నా దగ్గర చెట్టు ఎక్కి కలుపుతారా? ఇగో పట్టు.
కడుపు కడుక్కురా ఇక మనీ బదలాంది ఇంకా మళ్ళా నేను పోయినాక రీ మళ్ళీ ఇలా కంటమాడ దిగుతాను. అబ్బా కడుపు నిండి అయితే తిన్నామే. చెప్పా పోదప్పండి.